హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈరోజు మైదా వాడకుండా, ఎగ్ అనేది వాడకుండా కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దానికోసం అయితే కొబ్బరినైతే తీసుకొని ముందుగా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1/4 గోధుమ పిండి అయితే నేను తీసుకున్నాను. 1/4 కప్పు అనేది తీసుకున్నాను. అదే కప్పుతో ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరి పొడిని వేసుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు షుగర్ అనేది వేసుకొని దాంట్లోకి 3 యాలకులు ఫ్లేవర్ కోసం వేసుకొని పొడి పట్టేసుకొని ఆ గిన్నెలో వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. మొత్తం కలిపిన తర్వాత మీరు షుగర్ ప్లేస్లో బనానా అయినా వేసుకోవచ్చు, లేదంటే బెల్లం అయినా వాడచ్చు. బెల్లం అయితే కరగడానికి టైం పడుతుంది. ఇంకొకటి ఏంటంటే అదే కప్తో 1 కప్పు పాలు, కాచి చల్లార్చిన పాలు, అవి పచ్చి పాలైతే కాదు, కాచి చల్లార్చిన పాలని తీసుకున్నాను. బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. మీది కన్నా కొంచెం చిక్కగా ఉంది అనుకుంటే కొంచెం పాలు అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే గోరువెచ్చని నీటినైనా యాడ్ చేసుకోండి. ఒక గిన్నె తీసుకొని కేక్ బ్యాటర్ వేసుకునేలా ఉండాలి. అది కొంచెం లోతుగా ఉన్నా పర్వాలేదు, కేక్ ట్రే తీసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మనకి పొంగుతుంది కదా, పొంగింది కూడా సరిపోవాలన్నమాట. ఆ కేక్ని గోధుమ పిండి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఇందాక తీసుకున్న బ్యాటర్లోకి ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా అయితే వేసుకొని దాని మీద ఒక 1/2 నిమ్మ చెక్కనైతే స్క్వీజ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇట్లా స్క్వీజ్ చేసుకుంటే వంట సోడా అనేది యాక్టివ్ అయ్యి మనకి బ్యాటర్లో తొందరగా మిక్స్ అయిపోతుంది. అందుకని ఇట్లా వేసుకోవాలన్నమాట. మీరు దీని ప్లేస్లో ఈనో ఉన్నా వేసుకోవచ్చు, వంట సోడా ప్లేస్లో. తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ని కొన్ని వేసుకుంటున్నాను. మీకు ఎన్ని అవైలబిలిటీ ఉంటే అన్ని డ్రై ఫ్రూట్స్ని కొంచెం గోధుమ పిండి వేసుకొని వాటిలో కలుపుకోవాలి. మీరు డైరెక్ట్గా వేసుకుంటే గోధుమ పిండి లోపలికి వెళ్ళిపోయి లోపల ఉండిపోతాయి. ఇట్లా మనం పిండి కలుపుకొని వేసుకుంటే చక్కగా పైనే డెకరేషన్గా సర్వింగ్ చేసుకున్నట్లు ఉంటాయి. నేనైతే ఆ బ్యాటర్ని గిన్నెలో తీసుకొని ఒక 2 సార్లు ట్యాప్ చేసుకున్నాను, లంప్స్ అనేవి లేకుండా. ట్యాప్ చేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఇట్లా డెకరేట్ చేసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనమైతే ఒక కడాయి అయితే తీసుకొని దాంట్లో వాటర్ పోసేసుకొని హైలో పెట్టి ఒక స్టాండ్ అనేది పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్. తర్వాత ఆ కేక్ బ్యాటర్ని పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్ ఉడికితే ఇట్లా కుక్ అవుతుందన్నమాట. చూసారుగా, ఫోర్క్తో నేను చూస్తే దానికి ఏమీ అంటలేదు. అంతేనండి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీ. ఎవరైతే వెజ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి కూడా ఎంతో టేస్టీగా ఉండే కేక్ అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.